మేషరాశి వారికి డిసెంబర్ 12వ తేదీ శుక్రవారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే ఈరోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు ఈ రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా తెలుసుకుందాం. కాబట్టి మేషరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది ఈ మేషరాశి వారు తప్పకుండా ఇంకొంతమందికి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మేషరాశి వారి దినఫలితాల ప్రకారం ఈరోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారు ఎప్పుడు కూడా చాలా ధర్మబద్ధంగా ఉంటారు. మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ కూడా ఉంటుందండి. ఎవరైనా సరే బాధపడాలి, వారు బాధపడుతుంటే మనం చూడాలని అని ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఎప్పుడు కూడా ఒక చిరునవ్వు అనేది వీరికి ఉంటుందండి. మీరు గొడవలకు దూరంగా ఉంటూ నలుగురితో కలిసిమెలిసి ఉండడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారనమాట. ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయడానికి ముందుండి గుణం మీ సొంతం అవుతుంది. మీ మాట తీరు చాలా మృదువుగా ఎదుటి వారిని ఆకట్టుకునేలా కూడా ఉంటుందండి. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని చాలా చాకచక్యంగా ఎప్పుడు కూడా నీతి నిజాయితీగా పరిష్కరించగల సామర్థ్యం మీకు ఉందని చెప్పుకోవచ్చు. మీరు అనవసరమైనటువంటి ఆవేశాలకు వెళ్ళరు. ప్రతి విషయాన్ని చాలా లోతుగా ఆలోచించి రెండు వైపుల వాదనలు విని మాత్రమే నిర్ణయం తీసుకుంటారు. అందుకే సమాజంలో మీకు ఒక మంచి గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుందన్నమాట. మీ స్నేహబంధం చాలా పెద్దదిగానే ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎప్పుడు కూడా మిమ్మల్ని మంచిగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. కాబట్టి మీ సౌకర్యవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. మీరు మంచి బట్టలు, మంచి ఆహారం, చక్కటి సంగీతం అంటే మీకు చాలా ఇష్టమండి. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో మీరు కాస్త తడపడుతూ ఉంటారనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ శుక్రవారాల్లో పూజ చేసే అమ్మవారి ఆరాధన మీకు విశేషమైన ఫలితాలను అయితే ఇస్తుందన్నమాట. మీరు జీవితంలో ఆటుపోట్లు వచ్చినా ఏదో ఒక రూపంలో దైవిక సహాయం మీకు తప్పకుండా అందుతుంది. మీరు కళాకారులకు, వ్యాపారవేత్తలుగా రాణించడానికి దైవానుగ్రహమే కారణమండి. మీరు ఉన్న సృజనాత్మకతకు దైవబలం తోడైతే మీరు ఎన్నో అద్భుతాలను కూడా తప్పకుండా సాధించగలరన్నమాట. అలాగే ఈ మేషరాశి వారికి ఈ రోజున తప్పకుండా ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి. ఆ ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని, మీరు ఎప్పుడెప్పుడు ఏడుస్తుంటే చూడాలని, మీరు బాధపడుతుంటే సంతోషపడాలని ఆ ఇద్దరు స్త్రీలు మిమ్మల్ని తప్పకుండా ఒక చెడు మార్గం వైపు నెట్టివేయాలని, అది మగవారినైనా సరే ఆడవారినైనా సరే తప్పకుండా మీరు కుళ్ళి బాధపడాలని అనుకుంటూ ఉంటారు కదా. మన చుట్టూ ఉన్నటువంటి జనం ఎవరైనా సరే నరదిష్టికి ఎంత నల్లరాయన పగలాల్సిందే అని సామెత తప్పకుండా మీకు ఈ రోజున తప్పకుండా అనిపిస్తూ ఉంటుందండి. ఈ రోజున మీకు ఆ ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో తప్పకుండా మీరు బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీకు ముందుగానే గొడవ పడతాము అనేటువంటి ఒక విషయం మీకు మనసు కనిపిస్తే కనుక మీరు వెంటనే సైలెంట్గా పక్కకి తప్పుకోవడం చాలా మంచిదన్నమాట. ఎందుకంటే మనం గొడవపడి బాధపడి ఎప్పుడు కూడా బాధపడే కన్నా మనం సైలెంట్గా ఉండి పక్కకు తప్పుకుంటే ఎంతో మనకు చాలా సంతోషంగా కూడా ఉంటుందండి. మీరు ఈ రోజున అలాంటి జీవితాన్ని తప్పకుండా గడుపుతారు. అంటే మిమ్మల్ని ఎవరైనా సరే బాధ పెట్టాలని ప్రయత్నించినా కూడా మీరే పక్కకు తప్పుకోవడం చాలా మంచిగా ఉత్తమమైన పని. సమాజంలో న్యాయం వైపు నిలబడే మీ తత్వమే మీకు శ్రీరామ రక్ష అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అంత మంచి మనసున మీకు ఇతరులు చెడు చేయాలని ప్రయత్నించినా కూడా వారే తప్పకుండా నాశనం అవుతారని గుర్తుపెట్టుకోండి. భగవంతుడు ఎవరిని కూడా కర్మను తప్పించుకోవడం దేవతల తరము దేవుల తరమే కాలేదు. కాబట్టి మానవ మాత్రమైన మనమెంత అనే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఒకరిని బాధ పెడితే అంతకు 100 రెట్లు మనకు తిరిగి భగవంతుడు కష్టాన్ని కూడా ఇస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కర్మను తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కాబట్టి ఎవరిని కూడా బాధ పెట్టకుండా, ఎవరిని కూడా నొప్పించకుండా, ఎవరి నాశనాన్ని కోరుకోకుండా, ఎవరి బాధను మనం చూడకుండా ఉండాలంటే మన పని మనం చేసుకుంటూ చక్కగా మనం ఏదైతే అంటే ఉద్యోగంలో ఉన్నా కానీ, లేకుంటే వ్యాపారం చేస్తున్నా కానీ, ఏదైనా మన పని మనం చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఉద్యోగాలు చేస్తున్న వారి జీవితాన్ని వారు చక్కగా ముందుకు వెళ్తూ ఉంటే కనుక ఎవరిని ఎలాంటి బాధ పెట్టకుండా సంతోషంగా ఉంటే కనుక సంతోషంగా ఉంటాము. బాధ పెట్టినట్లయితే కర్మను అనుభవించక తప్పదు. మరి అకస్మాత్తుగా ధనలాభం కూడా కలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. పాత బాకీలు వసూలవుతాయి. మీ కృషికి తగినటువంటి ప్రతిఫలం మీకు తప్పకుండా దక్కబోతుందన్నమాట. ఒకవైపు నుంచి ఖర్చులు ఉన్నా సరే మరొక వైపు నుండి ఆదాయం వచ్చి దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. ముఖ్యంగా ఆస్తుల రూపంలో కానీ, పూర్వీకుల ఆస్తి ద్వారా కానీ లబ్ధి చేకూరే అవకాశం కూడా ఉంటుంది. మీ తెలివితేటలతో ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఆరోగ్యం విషయంలో ఈ యొక్క రాశివారు అప్రమత్తంగా ఉండాలి. తప్పకుండా ఈ రోజున చిన్న సీజనల్ అనారోగ్యాలు, కంటికి లేదా గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. పని ఒత్తిడి వల్ల అలసట, నీరసం మీకు ఆవహించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అంటే మీకు ఈ శరీరం కొంచెం సహకరించకపోవచ్చు. ఆరోగ్య సూత్రాలను పాటించడం వల్ల ముఖ్యం యోగా, ధ్యానం లాంటివి మీకు మానసిక ప్రశాంతతనైతే ఇస్తాయన్నమాట. ఇంకా మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఏదో తెలియని శక్తి మీలో ప్రవేశించినట్లుగా చాలా ఉత్సాహంగా పనులు చేస్తారనమాట. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం అనేది ఈరోజు కలగబోతుందండి.
అలాగే తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ కూడా పనికిరావు. పోటీదారుల నుంచి గట్టి పోటీ ఎవరైనా సరే మీ వ్యూహాలతో వారిని చిత్తు చేస్తారనమాట. వ్యాపార విస్తరణకు సంబంధించినటువంటి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. రాజకీయ నాయకులకు అద్భుతంగా ఉండబోతుంది. ప్రజల్లో మీ పరపతి పెరుగుతుంది. మీరు చేపట్టే కార్యక్రమాలు విజయవంతమవుతాయండి. ఈ యొక్క మేషరాశి వారు ప్రత్యర్థులు మీ వేగాన్ని అందుకోలేరనమాట. ప్రయాణాలు చేయడం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడి మీకు భవిష్యత్తు అనేది చాలా సంతోషంగా కూడా ఉండబోతుందనమాట. భూములు, ఇల్లు కొనుగోలు, అమ్మకాల్లో మంచి లాభాలైతే గడిస్తారండి. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి డీల్స్ ఇప్పుడు పూర్తి అవుతాయన్నమాట. నిర్మాణ రంగంలో ఉన్న వారికి చేతి నిండా పని ఉంటుంది. నూతన వెంచర్లు వేయడానికి ఇది సరైన సమయం. అయితే పత్రాల విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. కార్మికులకు శ్రమకు తగిన ఫలితం దక్కబోతుంది. పని ప్రదేశంలో భద్రత ఉంటుంది. యజమానుల నుండి మన్ననలు పొందుతారు. జీతాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. చేతి వృత్తుల వారికి ఈరోజు చాలా ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీ నైపుణ్యానికి డిమాండ్ అనేది ఏర్పడుతుందండి. చేతి వృత్తుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు అంటే కిరాణా షాపులు, కూరగాయల వ్యాపారం చేసేవారికి ఈరోజు చాలా కలిసి వస్తుంది. రోజు వారి ఆదాయ సంతృప్తికరంగా ఉంటుంది. పండగ సీజన్ కావడంతో వ్యాపారం జోరుగా సాగుతుందన్నమాట. ఖర్చులు ఉన్నప్పటికీ లాభాలు వాటిని కవర్ చేస్తాయి. అప్పుల బాధల నుండి కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొత్త ప్రణాళికలు తప్పకుండా సూచిస్తారు. అవార్డులు లేదా రివార్డులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి. రైతులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. పంట చేతికి వచ్చే సమయం కాబట్టి ఆశించిన దిగుబడి వస్తుంది. మార్కెట్లో ధరకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా చివరికి లాభపడతారండి. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ, కోళ్ల పెంపకం వంటి వాటిలో కూడా చక్కగా ఆదాయం కూడా ఉంటుందన్నమాట. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. నీటి పారుదల సౌకర్యాలు మెరుగుపడతాయి. వివాహితులకు దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. ఈరోజు చాలా చక్కగా చిన్న చిన్న ఆలకలు ఉన్నా సరే అవి మీ బంధాన్ని మరింత బలపరుస్తాయన్నమాట. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారండి. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా నెలకొంటుంది. జీవిత భాగస్వామి సలహాలు మీకు చాలా ఉపయోగపడతాయని కూడా చెప్పుకోవచ్చు. ప్రేమికులకు ఈరోజు చాలా పరీక్ష సమయం కావచ్చు, కానీ ప్రేమ గెలుస్తుంది. తప్పకుండా మీ చిన్న చిన్న మనస్పర్ధలు రావచ్చు. తొందరపడి మాట జారకూడదనమాట. పరిస్థితులన్నీ చక్కబడతాయని మీ ప్రేమను ఇంట్లో పెద్దలు కూడా అంగీకరించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. తొందరపడి నిర్ణయాలు ఏది కూడా తీసుకోకుండా చక్కగా ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతారనమాట. ఇంకా ఈ రోజున మీ జీవితంలో ఒక ఊహించినటువంటి అద్భుతం కూడా తప్పకుండా జరుగుతుందండి. శుభవార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇంకా ఈ యొక్క రాశివారి స్త్రీలకు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందండి. ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో అదనపు బాధ్యతలు పెరిగినప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి మన్ననలు పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రూపంలో శుభవార్తలు వింటారనమాట. సొంతంగా వ్యాపారం చేసే మహిళలకు లాభాలు బాగుంటాయి. డబ్బు చేతికి అందుతుంది. బంగారు ఆభరణాలు లేదా గృహోపకరణాలు కొనుగోలు చేసి ఇంటి బాధ్యతలు విజయం సాధిస్తారండి. ఆరోగ్యపరంగా స్త్రీలు కొంచెం జాగ్రత్త వహించాలి. దైవ చింతన పెరగడం వల్ల మనసు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ధైర్యంగా ముందుకు సాగండి. అంతా మంచి జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి ఈ రోజున చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలను 100కు 100% పొందడానికి చిన్న చిన్న అడ్డంకులు ఏదైనా ఉంటే కనుక తొలగించుకోవడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం చాలా మంచిదన్నమాట. ప్రధానంగా తప్పకుండా మీరు ఈరోజు శుక్రవారం కాబట్టి మహాలక్ష్మీదేవిని ఆరాధించడం ఎంతో శ్రేయస్కరం. శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్ళి తామర పువ్వులతో కానీ లేదా తెల్లటి పుష్పాలతో కానీ అర్చన చేయండి. సాయంత్రం వేళ వెళ్ళండి, చాలా మంచిగా ఉంటుంది. వీలైతే ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన ప్రవాహం పెరుగుతుందన్నమాట. ఆవును పూజించడం వల్ల చాలా మంచిదండి. ఆవుకి పచ్చటి అరటి పండ్లు తినిపించడం వల్ల మీకున్నటువంటి ఏవైనా సమస్యలుంటే పూర్తిగా తొలగిపోతాయి. గోమాతను పూజించడం, ఆవుకు అరటిపండు లేదా పచ్చగడ్డి తినిపించడం వల్ల సకల దోషాలు కూడా తొలగిపోతాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఈరోజు మీకు పరిపూర్ణంగా చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారనమాట. కలిసి వచ్చే రంగు పసుపు మరియు ఎరుపండి. కలిసి వచ్చే సంఖ్య 2 మరియు 9 అనమాట. తూర్పు దిక్కున ప్రయాణం చాలా మంచిదనమాట. ఒకవేళ అత్యవసర ప్రయాణాలు ఉంటే కనుక మీరు తగు జాగ్రత్తలు అయితే పాటించండి. ఇంకా మీ సోదరులతో సత్సంబంధాలు ఉండాలన్నా, అనవసరమైనటువంటి కోపం తగ్గాలన్నా మంగళవారం నాడు కానీ లేదా శుక్రవారం నాడు కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిదన్నమాట. దుర్గాదేవి స్తోత్రాలు కూడా పఠించడం, రాహుకాలంలో దుర్గాదేవికి నిమ్మకాయ దీపం వెలిగించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. పిల్లల విషయంలో ఉండే చికాకులు కూడా తొలగిపోతాయన్నమాట.
చూశారు కదండీ! ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా! తప్పకుండా దత్తాత్రేయ స్వామివారి ఆలయాన్ని వెళ్ళడం కూడా చాలా మంచిదండి. శనగలు దానం చేయడం వల్ల, పసుపు రంగు వస్త్రాలు ధరించడం వల్ల మంచి శుభ ఫలితాలు మీకు కలుగుతాయన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మేషరాశి వారు ఎవరైనా సరే మొట్టమొదటిసారిగా మన ఛానల్‌ని చూసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జన సుఖినో భవంతు. థాంక్ యూ ఫర్ వాచింగ్.